హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. రత్నం హీరో విశాల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్. ఈ సినిమా లాస్ట్ మంత్ ఏప్రిల్ 26 తెలుగు తమిళ్లో థియేటర్ రిలీజ్ అయింది. అండ్ మొత్తానికి ఈ సినిమా ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ వచ్చి ఓవరాల్గా సినిమా ఫ్లాప్ అయితే అయింది. కలెక్షన్స్ చాలా పూర్గా ఉన్నాయన్నమాట. అండ్ విశాల్ కెరీర్లో ఇంకొక ఫ్లాప్ మూవీ ఈ రత్నం మూవీ. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే ఈ సినిమా చాలా ఫాస్ట్గా ఉంది. స్క్రీన్ ప్లే, ఎమోషన్ కంటెంట్ కూడా కనెక్ట్ అవుతాం. కానీ సెకండ్ హాఫ్లో స్లో నేరేషన్, రిపీటెడ్ సీన్ రావడం వల్ల సినిమా అయితే ఫ్లాప్ అయింది. ఇక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమా ఓటీటీ తీసుకుంది అమెజాన్ ప్రైమ్. సినిమా ఎలాగో ఫ్లాప్ అయింది కాబట్టి అమెజాన్ ప్రైమ్ మనకు 4 వారాల గ్యాప్లోనే ఈ నెల మే 24 స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అది కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సైలెంట్గా స్ట్రీమింగ్ చేస్తారు మామ. ఒక సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ తీసుకుంటే ఆ సినిమా థియేటర్కల్ వర్షన్ హిట్ బ్లాక్ బస్టర్ అయితే కనుక మనకు ఒక పోస్టర్ లేకపోతే ఒక టీజర్ ట్రైలర్ అనౌన్స్మెంట్ వస్తుంది. అదే అమెజాన్ ప్రైమ్ ఒక సినిమా ఓటీటీ తీసుకుని ఆ సినిమా ఫ్లాప్ అండ్ డిజాస్టర్ అయితే మనకు అనౌన్స్మెంట్ ఇవ్వడం, చాలా సైలెంట్గా స్ట్రీమింగ్ చేస్తారు. చెప్పలేం 3 వారాల గ్యాప్లో కూడా స్ట్రీమింగ్ చేయొచ్చు మామ. అంటే ఈ నెల మే 17, మే 24 అమెజాన్ ప్రైమ్లో డామ్ షో స్ట్రీమింగ్ అవుతుంది. దాంట్లో డౌట్ లేదు మామ, పక్కా. సో మన ఇన్ఫర్మేషన్ ఇస్తే 99% వచ్చి తీరాల్సిందే. క్లియర్. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, లవ్ గురు, తమిళ టైటిల్ రోమియో. సో ఈ సినిమా లాస్ట్ మంత్ ఏప్రిల్ 11 థియేటర్ రిలీజ్ అయింది ఒకే రోజు. కానీ ఈ సినిమా కూడా ఫస్ట్ డే మిక్సీ టాక్ వచ్చి సినిమా అయితే ఫ్లాప్ అయింది. అండ్ మొత్తానికి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన 3 వారాల గ్యాప్లోనే మనకు ఈ నెల మే 3 ఆహా తమిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మరి తెలుగులో డౌటే. సో మొత్తానికి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ చేయొచ్చు. అండ్ ఫ్యామిలీ కంటెంట్ మూవీ అనమాట. నో అడల్ట్ సీన్స్ అండ్ కామెడీ ఎంటర్టైనర్. మొత్తానికి విజయ్ యాంటోనీ కెరీర్లో ఇంకొక ఫ్లాప్ మూవీ అయితే పడింది ఈ రోమియో అండ్ లవ్ గురు. అండ్ ఆహా తమిళ్లో ఇంకా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, జస్ట్ పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ నెల మే 3 లేకపోతే మే 10 డామ్ షో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా. కానీ తెలుగులో నో ఇన్ఫర్మేషన్. ఓకే, క్లియర్. నెక్స్ట్ థర్డ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, అసుర గురు, తమిళ యాక్టర్ విక్రమ్ ప్రభు యాక్ట్ చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా 2020 మార్చి 31 తమిళ్లో థియేటర్ రిలీజ్ అయింది. అక్కడ ఆ సినిమా ఓవరాల్గా ఫ్లాప్ అయిపోయింది అనమాట. అండ్ ఒక పక్క ఇన్వెస్టిగేషన్ అండ్ ఒక పక్క రాబరీ, యాక్షన్ థ్రిల్లర్ ఇలా అన్నీ ఉన్నా కానీ సినిమా ఫ్లాప్ అయింది. మొత్తానికి 4 సంవత్సరాల తర్వాత ఈ సినిమాని మనకు ఆహా ఓటీటీలో ఈ నెల మే 3 ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయబోతున్నారు సేమ్ టైటిల్తో తెలుగు డబ్బుడ్ వర్షన్లో. క్లియర్ మామ. అండ్ యోగి బాబు ఉన్నాడు, ఒక పక్క కామెడీ ఉంది. కానీ సినిమా అయితే ఫ్లాప్ అయింది. ఏం చేద్దాం. సో ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేయను, సినిమా ఫ్లాప్. ఓకే, మీరు చూడాలని కూడా చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, సిద్ధార్థ్ రాయ్. అండ్ రీజన్గా ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయింది ఇయర్ 2024లోనే. కానీ ఈ సినిమా ఏ సర్టిఫికేట్ మూవీ, అడల్ట్ సీన్స్ కానీ కిస్సింగ్ సీన్స్ కానీ ఈ సినిమాలో టూ మచ్గా ఉందన్నమాట. మరి ఈ సినిమా యూత్కి కరెక్ట్ అయ్యే సినిమా. ఎందుకంటే ఈ సినిమా ఆల్రెడీ విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీ. అర్జున్ రెడ్డి ఆ మూవీలో ఉన్న కొన్ని రిఫరెన్స్ సీన్స్ ఈ సినిమాలో కనిపిస్తే మనం ట్రైలర్ చూసిన తర్వాత మనకు క్లియర్గా అర్థమైంది. మొత్తానికి ఏ సర్టిఫికేట్తో వచ్చిన ఈ సినిమా ఓవరాల్గా ఫ్లాప్ అయితే అయింది. అండ్ ఓటీటీలో ఈ సినిమా కోసం ఏగర వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్ ద వెయిట్ ఈస్ ఓవర్ మామ. ఈ నెల మే 3 ఆహా ఓటీటీలో ఈ సినిమాని ప్రీమియర్ చేయబోతున్నారు. అండ్ వన్ టైం ఓవర్త్ మూవీ, ఎందుకంటే ఏ సర్టిఫికేట్ మూవీ కాబట్టి ఒకసారి చూడాలి ఏముంది అని మనకు ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో అందువల్ల ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేస్తున్నా. ఓన్లీ సింగిల్గా మాత్రమే చూడండి, ఫ్యామిలీతో చూస్తే మాత్రం బుక్ అయిపోతారు. టూ మచ్ రొమాన్స్ ఉంది సినిమాలో మాత్రం. ఓకే మామ. మొత్తానికి మే 3 ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, ప్రణయ విలాసం. ఇదొక మలయాళం మూవీ. లాస్ట్ ఇయర్ 2023లో ఈ సినిమా థియేటర్స్ అక్కడ మలయాళం లాంగ్వేజ్ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. సో మొత్తానికి ఈ సినిమా మనకు ఈటీవీ ఓటీటీ యాప్లో టుమారో మే 2 మనకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు సేమ్ టైటిల్తో తెలుగు డబ్బుడ్ వర్షన్లో. సో గెట్ రైట్ మామ. అండ్ ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేస్తున్నా, ఎందుకంటే ఈ సినిమాలో రీజన్గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ప్రేమలో సినిమా హీరోయిన్ మమితా బేజ్ కూడా ఉంది. సో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. సినిమా బాగుంటుంది. అడల్ట్ సీన్స్ లేదు, పక్కా ప్యూర్ ఫ్యామిలీ వాచ్ మూవీ. సో ఈ సినిమాని మే 2 చూసాను మామ ఈటీవీ ఓటీటీ యాప్లో. ఓకే. అండ్ ఈ ఎక్స్క్లూజివ్ ఓటీటీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.